తెలంగాణ ఉద్యమంలో ఎందరో కవులు కళాకారులు ప్రాణాలు పణంగా పెట్టినా గత 10 ఏళ్లు సరైన గుర్తింపు దక్కలేదన్నారు కవి జయరాజ్. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు ఆయన. 10 ఏళ్లు రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి విగ్రహం లేకుండానే గడిచిపోయాయన్నారు. కిరీటాలు వజ్ర వైఢూర్యాలతో ఉన్న విగ్రహాన్ని కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం సగటు తల్లిలా ఓ చాకలి ఐలమ్మలా ఉందంటున్న కవి జయరాజ్ తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఎన్నో తన రచనలతోటి ప్రజల్ని చైతన్యవంతులను చేసిన కవి గాయకుడు శ్రీ జయరాజ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాదాపు ₹1 కోటి ఆర్థిక సహాయంతో పాటుగా 300 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇది ఈ 10 ఏళ్లలో దక్కని గౌరవం ఇప్పుడు దక్కిందని మీరు భావిస్తున్నారా? నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న, నేను, గూడంజన్న హోరాహోరీ మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు పెద్ద ఎత్తున ఉద్యమించాం. భూపాలపల్లి వచ్చిన తర్వాత కర్ఫ్యూ పెట్టి తెల్లగీత గీసి పోలీసులందరూ వందలాది మంది పోలీసులు ఉంటే నేను గద్దరన్న ప్రాణాలకు లెక్క చేయకుండా కర్ఫ్యూని ఛేదించుకొని మేము తుపాకుల్ని ఛేదించి నడిచాం. రక్తం తర్పణ చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాం. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాల్లో మాకు దక్కాల్సిన గౌరవం ఏదైతుందో ఒక రకంగా చెప్పాలంటే దక్కలేదు. కానీ 10 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి అన్నిటికంటే ఈ డబ్బులు, ల్యాండ్స్ ఇవి కావు, మమ్మల్ని ఒక ఉద్యమకారులుగా గుర్తించటం ఏదైతుందో అది వెలగట్టలేంది. అలాంటి గుర్తింపు వచ్చినందుకు నేను ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాలలో తెలంగాణ గీతం లేకుండానే 10 సంవత్సరాలు, అరే తెలంగాణ కోసం కొట్లాడిన మనకు తెలంగాణ గీతమే లేకుండా 10 సంవత్సరాలు గడిచిపోయింది కదా. ఒక అందశ్రీ ఆ రోజు ఉద్యమంలోనే రాశాడు కదా, మరి అలాంటి గీతాన్ని ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా, లేదు. కనీసం తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లి విగ్రహం అన్న పెట్టారా? పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పాటలు ఏవి కూడా బాహ్య ప్రపంచంలో పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఎందుకోసం రాలేదంటారు? ఆ సందర్భంలో ఏమైనా మీరు పాటలు రాశారా? ఒకవేళ పాట రాస్తే ఆ పాట ఏమన్నా? అలా కాదు, నేను తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు రాశాను. భయంకరమైన కరువు ఉన్నప్పుడు వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. అలాంటి ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లేరు కాసిందిరా, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను, బతికి చెడ్డా బాధ నాకున్నది, రాష్ట్రం వస్తే చూడాలన్న ఆశున్నది, కళ్ళల్లో గోదావరి పారుతున్నా, మా కాళ్ళల్లో కృష్ణమ్మ కదులుతున్నా, గుండెల్ల దాహాలు తీరవాయే, మా గుడిసెల్లో దీపాలు వెలగవాయే, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను పువ్వలేనమ్మను, జానపద జాబిల్లి పూసిందిరా, పల్లె పల్లెంత ఒల్లిరిసి ఆడిందిరా, తెలుగమ్మను దుటికి సింధూర మధ్యన తెలంగాణ కవుల జాడేదిరా, బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను బువ్వలేనమ్మను. ఇలాంటి వందలాది మంది పాటలు రాశాం. సగటు మనిషి తల్లి ఎవరైతే ఉన్నారో అలాంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈరోజు పెట్టడం అనేది చాలా గర్వంగా ఉంది. ఒక ఐలమ్మ ఉన్న విగ్రహం లాగా, మనకు సమ్మక్క సారక్క విగ్రహం లాగా ఒక సాధారణ మహిళ ఎలా ఉండాలనో మనం అందరం అట్లా చూస్తున్నాం. మరి అదే విగ్రహం పెట్టాలని అంటున్నారు. అసలు ఆ రోజులాగా ఈరోజు మహిళలు ఎవరైనా కిరీటాలు పెట్టుకొని తిరుగుతారా? అంత కేజీల కొద్ది నగలు వేసుకొని వజ్ర వైడూర్యాలతో రోడ్ల మీద తిరగలరా? కాబట్టి అది కాదు కదా డెమోక్రసీ, అది ఫ్యూడల్ వ్యవస్థ. కానీ ఈరోజు ఒక ప్రజాస్వామ్య వాతావరణం వచ్చింది కాబట్టి ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ఒక మహిళకు విగ్రహాన్ని చేయటం అనేది ఏదైతుందో నాకు చాలా చక్కగా ఉంది. మా తల్లిని చూసినట్టు, మా చెల్లిని చూసినట్టు, మా పల్లెటూరు అమ్మాయిని చూసినట్టు ఉంది. అంటే ఇప్పుడున్న విగ్రహానికి అప్పుడున్న విగ్రహానికి తేడా ఏంటి? ఆ తేడాకు సంబంధించి ఒక వివరణ ఏమని? ఇప్పుడున్న విగ్రహం ఎలా ఉందంటే ఒక రాజుల ఇంటి ముందు ఉంటుందే, వజ్ర వైడూర్యాలు పెట్టుకొని కిరీటాలు పెట్టుకొని దగదగ మెరుస్తూ ఉంది. ఇప్పుడు విగ్రహం ఎలా ఉంది? కంకులు పట్టుకొని ఆశీర్వదిస్తూ
ఒక సగటు మహిళ సగటు ఓటర్ ఎలా ఉండాలో, మహిళ ఎలా ఉండాలో అలా ఉంది ఈ విగ్రహం. కాబట్టి ఆ రాజుల దగ్గర ఉండే విగ్రహాలు నాకెందుకండి? ఏ ప్రజాకవైనా వ్యతిరేకిస్తాడు దాన్ని కదా. కాబట్టి సగటు మహిళకి ఇచ్చిన ఇక్కడ వేదిక ఏదైతుందో చాలా బాగుంది ఈ విగ్రహం, మంచిది. గత పాలకులు మొత్తం కవులను, కళాకారులను విస్మరించారు, ఉద్యమకారులను కూడా విస్మరించారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వారందరికీ సరైన గుర్తింపు ఇస్తుంది. ప్రస్తుతం తనకు ఇంకే గుర్తింపు అవసరం లేదు, ఎక్కాల్సిన మెట్లన్నీ కూడా తాను ఎక్కాను. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజాశ్రేయస్ కోసం చేస్తున్న పనులే అని చెప్పేసి కూడా కవి గాయకుడు జయరాజ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.